హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. మన ఆంధ్రప్రదేశ్కి ఒక మొగుడున్నాడు తెలుసా మీకు? ఆయన ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిస్థితుల గురించి ఎప్పటికప్పుడు తన అభిప్రాయాన్ని షేర్ చేస్తూనే ఉంటాడు. ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్. ఆయనకి అంత ఇంట్రెస్ట్ ఎందుకంటే ఆయనకు కూడా పాలిటిక్స్ అంటే ఇష్టమేమో. అయితే ఆయన చేసే కామెంట్స్ కూడా రంజుగా ఉంటాయి. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు మన పల్నాడు డిస్టిక్ వస్తూ ఉన్నారు. అక్కడ రెంటాల్లో చనిపోయిన మల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించి వాళ్ళ కుటుంబానికి అండగా నిలవడానికి జగన్మోహన్ రెడ్డి గారు ధైర్యం చెప్పడానికి వస్తూ ఉన్నారు. ఈ క్రమంలో చంద్రబాబు నాయుడు గారు ఏడ్చిన వీడియోని ఆయన పోస్ట్ చేసి, ఎందుకు పోస్ట్ చేశారంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రపంచం చూసి ఏడుస్తున్నారని పోస్ట్ చేశారో తెలియదు, లేదంటే ఎందుకు పోస్ట్ చేశారో తెలియదు. ఒక వీడియోని పోస్ట్ చేసి, ఏడ్చే మగవాడిని నమ్మకూడదని మా చిన్నప్పుడు పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు. దానికి కింద ఇంకో లైన్ కూడా రాశాడు, వాళ్ళు ఎంతైనా చాలా అనుభవం ఉన్న వాళ్ళంట. ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఏడుస్తుంటే ఏడ్చే మగవాళ్ళని నమ్మకూడదు అంటూ ఆయన సెటైరికల్ గా రాయటం జరిగింది. అంటే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఏడ్చినప్పుడు ఆయన నమ్మకూడదా? అంటే ఏడ్చే మగాడు అంటే మగాడు చంద్రబాబు నాయుడు మగాడే, ఏడ్చే మగాడిని నమ్మకూడదు అంటూ ఆయన వీడియో పెట్టి పోస్ట్ చేయటం వెనక ఈయన ఆనందం ఏంటో నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఒక్కొక్కసారి Incoming voice call from Madhu Chani to friend on SIM Airtel. Incoming voice call from Madhu Chani to friend on SIM Airtel. Incoming voice call from Madhu Chani to friend on SIM Airtel. Incoming. ఏదేమైనప్పటికీ పివిఎస్ శర్మ గారు మీరు చేసిన పోస్టు మాకు కూడా జ్ఞానాన్ని కలిగించింది. ఏడ్చే మగాడిని నవ్వే ఆడదాన్ని నమ్మకూడదు అని చెప్పారు. మీరు సగమే చెప్పారు, పాపం నవ్వే ఆడవాళ్ళ గురించి కూడా చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ అప్. థ్యాంక్ యూ సో మచ్.